యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో సూసైడ్ చేసుకున్న విద్యార్థులపై సోషల్ మీడియాలో ఎటువంటి కామెంట్లు చేయొద్దన్నారు డీసీపీ రాజేష్ చంద్ర. ఈ నెల 3వ తేదీన ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో భవ్య, వైష్ణవిలు సూసైడ్ చేసుకున్నారు. వీరి సూసైడ్ కు సంబంధించిన సూసైడ్ నోట్, హాస్టల్ విద్యార్థుల వాంగ్మూలం సేకరించామని తెలిపారు డీసీపీ. ఈ కేసులో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కూడా స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నట్టు తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. ఇక్కడ భువనగిరిలో హాస్టల్లో 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 36/24 ఒకటి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ తర్వాత ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. అండ్ దాంట్లో సీజ్ చేసిన సూసైడ్ నోటు, మిగతా ఇన్మేట్స్ ఉన్న అమ్మాయిల స్టేట్మెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాము. వీ హ్యావ్ అప్టైన్డ్ పిఎంఈ రిపోర్ట్ కూడా అప్టైన్ చేసుకున్నాము. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాము. ఈ గ్యాప్లో కొంతమంది వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడము చాలా దురదృష్టకరం. అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అన్నెసరీ కామెంట్లు చేయడము, అవన్నీ దాని గురించి అమ్మాయిల గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ అది మంచిది కాదు అని ఒక ఉద్దేశం ఒకటి ఉంది. ఏదైనా ఫ్యాక్ట్ ఉన్నా కూడా అది ఆన్ ఫైల్ ఉంటుంది, ఆన్ రికార్డ్ ఉంటుంది. ఎవ్రీ స్టేట్మెంట్ ఇది వీడియోగ్రాఫ్. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా కోర్టు వారికి సబ్మిట్ చేస్తాము. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డెడ్ స్టేట్మెంట్స్ కూడా మనము పంపిస్తాము. కొంత సెన్సిటివ్ మ్యాటర్ని మనము ఆన్ పబ్లిక్ చెప్పలేము. అవి కూడా కోర్టుకి మనము సీల్ కవర్లో సబ్మిట్ చేస్తాము. అన్ని విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని విధాలుగా దీంట్లో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అపోహలు, కథనాలు కూడా ఏవి నమ్మకుండా ఉండాలని విజ్ఞప్తి.